కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురునొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే. అరే, నువ్వు కాదన్నా సరే మేము నమ్మము సార్. ఎట్లుందంటే ఐ డోంట్ నో ఇంగ్లీష్ అని ఇంగ్లీష్లో చెప్పినట్టుంది. నాకు అసలు తెలుగు రాదు, తెలుగులో చెప్తే ఎట్లా? నాకు ఏసంటే ఎవరో తెలియదని ఏసయ్య భాషలో చెప్తే ఎలాగా? దొరికిపోయాడు. యేసును ఎరిగినవాడు ఎంత బాగా ఎరుగునంటే, ఎంత సన్నిహితముగా వెంబడించాడంటే, యేసయ్య భాష, ఉచ్చారణ, ఆయన మాట్లాడే విధానం పేతురు విధానంగా మారిపోయింది. ఇంతకుముందు పాస్టర్ ప్రభు సింగ్ గారు చెప్పారు కదా, ఏంటంటే మీరు మాట్లాడితే అంతా ఓఫీర్ గారు మాట్లాడినట్టుంది అంటే, కావాలని అనే మిమిక్రీ చేయటం లేదు, అది అట్లా వచ్చేసింది. ఏమో మరి తండ్రి పోలికలు బిడ్డలకు రావా మరి అంటే వస్తాయి, మరి అది తప్పించుకోలేదు. అలాగే ఎంతోమంది మన దగ్గర ఉన్న సేవకులు, నీల్ ఆమ్స్ట్రాంగ్, అలాగే దయాసాగర్ గారు, అరుణ్ కుమార్ గారు, వీళ్ళు ఎవరైనా సరే ఒక వచనం ఎత్తుకొని మన దాసుబాబు, ఇద్దరు దాసుబాబులు ఉన్నారు, లక్కోజు అండ్ ఇజ్న, రఘుయేలు, కేపీడిఆర్ ప్రసాద్, ఇంకా వీరువారు అననేలా ఈ 1000 మంది సేవకులు ఒక వచనం ఎత్తుకొని ప్రసంగం లాంచ్ అవుట్ చేయగానే, ఫస్ట్ స్టెప్ వేయగానే ఇంట్రడక్షన్ ఆఫ్ ద మెసేజ్, ఆ పదజాలము, ఆ వెనక కూర్చున్న వాళ్ళు, ఇదంతా ఓఫీర్ గారి లైన్ ఉంది కదా. నేను ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీళ్ళు బట్టి చెప్పట్లేదు, కొత్త ప్రసంగమే. కానీ ఆ విధానములో ఓఫీర్ గారి ముద్ర అందరికీ దొరికిపోతుంది. ఒకసారి కొత్తగూడెంలో ఎక్కడో, కొత్తగూడెమే అనుకుంటా, పాస్టర్ నీల్ ఆమ్స్ట్రాంగ్ వాక్యం చెబుతున్నాడు మైక్లో. అక్కడ చుట్టూన్న వాళ్ళు ఒక 10 మంది బిల్లబిల్లని పరిగెత్తుకొని, ఓఫీర్ అని వచ్చాడు, పబ్లిసిటీ లేదు, ఏమి లేదు, ఎంత అన్యాయం, మేము మిస్ అయిపోయేవాళ్ళం కదా. అంత పెద్ద మనిషి వస్తే పబ్లిసిటీ చేయరా, కనీసం మేము అందరం వచ్చి కూర్చుంటాం కదా, ఇంకా నయం మైక్లో విన్నాం కనుక రండి అని చెప్పి అందరూ పరిగెత్తుకుని చూస్తే ఏంటి ఓఫీర్ అని ఇంత సన్నగా అయిపోయాడు. बुधवार के दिन पूजा करवाने से क्या मिल सकती है? काल सर्प दोष से मुक्ति, ज्योतिष विद्या की। ఇంత సన్నగా అయిపోయాడు అని అన్నాడు. లేదు, కొంచెం పొడుగు కూడా అయింది ఓఫీర్ అన్న. అరే, ఓఫీర్ అయినా పొడుగు కాలేదు, సన్నం కాలేదు, ఆయన ఓఫీర్ అన్నే కాదు సార్, నీళ్ళు. అవునా, అంత డిటో, చూడకుండా, మనిషిని చూడకుండా బయట నుంచి వింటే డిటో ఓఫీర్ అయ్య గారి లాగా ఉందండి అని నాకు ఫోన్లు చేశారు. దేవునికి స్తోత్రం. నాకు అంతకంటే కావలసింది ఏముంది? ఆ రోజంతా నేను భూమి మీద నడవలే, మబ్బుల్లో నడిచా. నేను భూమి మీద ఉన్నా, పరదేశకి వెళ్ళిపోయినా, ఇంకొక 1000 మంది ఓఫీర్లు ఉన్నారు మనకు తెలిసిన లెక్క. ఈ 1000 మంది ఏమిటి, తెలియని వాళ్ళు ఇంకా చాలామంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గురువు యొక్క ముద్ర శిష్యుని మీద పడుతుంది, తప్పకుండా పడుతుంది. ఒకసారి నేను ఎవరికో చెప్తున్నా, సూర్యాపేటలో పాస్టర్ ఐజక్ నాథాన్ గారండి, నాకు తెలిసి అలాంటి ప్రసంగికుని మళ్ళీ నా లైఫ్లో నేను చూడలేదండి. అగ్గి, ఆయన ఏ వచనం ఎత్తుకున్నా పవర్ఫుల్ పంచ్తో వస్తుందండి. ద గ్రేట్ అనాయింటెడ్ స్పీకర్ అని నేను చెప్పి వెళ్ళిపోతుంటే వెనక నుంచి ఒక ఆయన గుసగుస ఇంకొకటి చెప్తున్నా, అవి పాము చెవులు కదా. నేను విన్నా. ఇంతసేపు ఐజక్ నాథాన్ గారిని గురించి ఆయన చెప్పాడు కదా, రేపు
ఈయన బోధ విను, సేమ్ డిటో ఆయనలాగానే మాట్లాడతాడు, ఈయన మీద ఆయన ముద్ర ఉందని చెప్పాడు. నాకు చాలా గర్వకారణం అనిపించింది అది.